ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, జనాల లోపల తిరిగినారు, అయితే జనాలు ఓట్లు వేస్తా అని చెప్పేసి తర్వాత అది సెకండరీ. అంటే జనాలు ఓట్లు వేస్తా అని ఇక్కడ చెప్పలేదన్న. ఏం నేర్చుకోవచ్చు అనుకుంటున్నారు? అంటే ఒక యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు? అంటే యూత్ అసలు రాజకీయంలోకి రావాలంటారా, లేకపోతే ఈ పైసల ఈ డబ్బు పంచడం ఏదైతే దానివల్ల దూరం కావాలంటారా? ఇలా రెండు ఒక విషయం ఆలోచించాలి. అంటే హుజరాబాద్ ఎన్నికల్లో యువత కానీ విద్యార్థులు కానీ దీన్ని చూసి అంటే నేర్చుకోవాలి, ఒక విషయాన్ని నేర్చుకోవాలి. అంటే నేను పోటీ చేసిన అభ్యర్థి లేక మాట్లాడతలేనన్న. జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో మనము రాష్ట్రం కోసము ధర్నా చేసే పరిస్థితులు చూసినాం. అంటే ప్రజలు అంటే దేనికోసం చేస్తారు కాక మన రాష్ట్రము మాది మనకు కావాలని స్వచ్ఛందంగా ప్రతి కార్యక్రమాల్లో ప్రజలే స్వయంగా వంట వార్పు కానివ్వండి, లేకపోతే దీక్షలు కానివ్వండి, ధర్నా ఆఫీసులు పనిచేయడం కానివ్వండి, స్కూల్ స్వయంగా చేసారు. ఎవరో ప్రభుత్వాలు చెప్తే చేయలే, మనది మనకు కావాలని చెప్పి ధర్నాలు చేశారు. ఆ స్థాయికి వెళ్ళి ఓట్ల డబ్బు కోసం ధర్నా చేసే స్థాయికి తీసుకొని వచ్చిర్రంటే మరి మన రాష్ట్రం ఎటుపోతుందో విద్యార్థులు తప్పనిసరిగా దీనిపైన దృష్టి పెట్టాలి. రాజకీయాలే కదా మనకెందుకు అని చెప్పి మనం దూరం ఉంటే మన రోజువారీ జీవితాలలో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మొదలు పెడితే హాస్పిటల్ వరకు ప్రతిదీ కూడా రాజకీయ నాయకుడే డిసైడ్ చేస్తాడన్న. అంటే మన రోజువారీ జీవితంలో ఏదైతే భారం మన పైన పడుతుందో, అంటే కామన్ ఫెసిలిటీస్ సంబంధించి అయితే ఫెసిలిటీస్ సంబంధించిన అమౌంట్ భారం మన పైన పడుతుందో అవన్నీ కూడా రాజకీయాలు డిసైడ్ చేస్తాయి. తప్పనిసరిగా యువత రాజకీయాలకి రావాలి, మార్పు తీసుకురావాలి, నాయకులకు ఒక భయం పుట్టించాలి. ఎన్ని డబ్బులు పంచినా సరైన వ్యక్తినే యువత విద్యార్థులు ఎన్నుకుంటారనే ఒక మెసేజ్ తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి. తెలంగాణ రాష్ట్రం ఎందుకు అంటున్నా అంటన్నా, తెలంగాణ ఏకైక రాష్ట్రం అయితే విద్యార్థులు యువత అంత ఏకదాటిపైకి వచ్చి మన రాష్ట్రాన్ని మనం సాధించుకొని యావత్ భారతదేశానికి మనం చూపించినాం తెలంగాణలో విద్యార్థుల బలమేందో. ఇదే విద్యార్థులు కూడా భారతదేశానికి మొత్తము నోటు డబ్బు కోసం ఓటు నమ్ముకోము, సరైన వ్యక్తినే గెలిపిస్తామని ఒక మెసేజ్ తెలంగాణ యువత విద్యార్థులు ఇవ్వాలని చెప్పి నేను ఆశిస్తున్నా. ఆ ఆశలో అంటే ఆ రకమైన కార్యక్రమం చెయ్యాలి, యువతను ఆ విధంగా ప్రోత్సహించాలని నేను రాజకీయాల్లోకి వచ్చిన. ఇంకా నేను ఒక డాక్టర్ అన్నా, నేను ఒక మెడికల్ స్టూడెంట్ని. చిన్నతనంలో నా తండ్రిని నేను కోల్పోయినా. చాలా మానసిక ఒత్తిళ్లు ఇబ్బందులు అన్నీ ఉండే. నేను నా వ్యక్తిగత లాభాల కోసం నేను రాజకీయాలకి రాలే, వాళ్ళ కోసం పోరాటం చేయనీకి వచ్చిన. తప్పనిసరిగా నా పోరాటంలో వేరే యువత కూడా నన్ను చూసి ఈ స్థాయికి నేను రాగలిగిన అంటే కాంగ్రెస్ పార్టీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే వాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు నాకు తోడైతేనే ఈ రాజకీయాల్ని మారవగలుగుతాం. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఫండ్ కానీ ఎలాంటివి ఏమి ఇవ్వలేదా అన్న? అంటే ఇది బాగా ప్రచారం జరుగుతుంది అట్లా అని చెప్పేసి. దేని గురించి అంటే వెంకట్ బల్మూరి కూడా పైసలు తీసుకున్నాడు అది అని చెప్పేసి ఏవేవో చక్కర్లు కొడుతున్నాయి. అదొక క్లారిటీ అన్న. నేను డైరెక్ట్ ఒక స్ట్రేట్ అవే క్వశ్చన్ చెప్తాను. బల్మూరి వెంకట్ అనే వ్యక్తి డబ్బు కోసం పనిచేయడన్న. 7 సంవత్సరాలుగా నా పైన ఒక ఆరోపణ లేదు. మీరు కూడా మీడియాలో ఉన్నారు. ఏ రకంగా కూడా నేను ఎవరు కూడా నా కోసము తెలియని వ్యక్తులు కూడా నాకు ఫోన్ చేసి నాకు సాయం కావాలి కాలేజ్లో అంటే ఏమీ ఆశించకుండా ఎవరో తెలియకుండా కూడా హెల్ప్ చేసే వ్యక్తిని నేను. నాకు ఏ ఫోన్ వచ్చినా అడ్రస్ చేసి అక్కడ నాకు ఉందనంటే అక్కడ ఉన్న మా ఎన్ఎస్వై నాయకునికి మా కార్యకర్తకు ఫోన్ చేసి పలానా ఇష్యూ ఉందంటే సాల్వ్ చేసి కనీసం నేను కలవం కూడా కలవాలని అంటే అది నా రెస్పాన్సిబిలిటీ, నా డ్యూటీ అనుకుంటా. అండ్ డబ్బు తీసుకొని డబ్బు ఓడిస్తాడన్నా. దేనికి డబ్బు? డబ్బు దేనికి? ఫండ్స్ అనేవి దేనికోసము? నా క్యాంపెయినింగ్ సంబంధించి నా మొత్తం బాధ్యత కూడా పార్టీ తీసుకుంది. సరే, నా ఖర్చు, నా ఎన్ఎస్వై వాళ్ళ ఖర్చు, నాకు ఉండాల్సిన అకామిడేషన్, ఫుడ్ అవి నేను పెట్టుకున్నాను. అవి నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది. మా తమ్ముడు బొటిక్ రన్ చేస్తాడు, ఆయన ఒక ఫ్యాషన్ డిజైనర్. మా తమ్ముడు, మా అన్నకి చిన్న బిజినెస్ ఉంది. మా అన్న, మా వదినే, మా పిన్ని, ఎవరైతే మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు నాకు సపోర్ట్ చేసిండ్రు. అంతే తప్ప కానీ ఎవరైతే నాకు డబ్బు ఇచ్చినా నేను బయట వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నా అని చెప్పి ఎవరైతే ఆరోపణలు చేస్తుండో నేను మీ ఛానల్కి వెళ్ళే స్ట్రేట్ అవే వాళ్ళకి చెప్తున్నాను. ఇన్ కేస్ బల్మూరి వెంకట్ అనే వ్యక్తి ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా అని చెప్పి మీరు నిరూపిస్తే ఎవరు ధైర్యం చేయడన్నా నేను రాజకీయాలే బంద్ చేస్తా. నేను రాజకీయాలు ఇడిచిపెట్టేస్తా. కోమటిరెడ్డి గారు ఒక వాక్యం చేయడం అనేది జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం రిజల్ట్స్ రాగానే. రేవంత్ రెడ్డి గారు ఈటెలకు సపోర్ట్ చేశారు అని చెప్పేసి అతిపెద్ద కోవట్గా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. కోవట్ అని చెప్పారు, ఎక్కడ అనలేదే. అంటే వారు అన్న మాట ఈ ఎన్నికల్లో ఎందుకు ఇది అయిందని చెప్పి వారు మాట్లాడేది తప్ప ఈ వ్యక్తిగతంగా మా ప్రెసిడెంట్ గారిని ఎవరు దూషించలేదు. ఓకే. అంటే దాన్ని ఒక్క మాట చెప్తే దాన్ని ఇంకొక మాట యాడ్ చేసి మా దాంట్లో మా కుటుంబం సభ్యులలా కొట్లాడబెట్టే ప్రయత్నం చేయకూడదు అన్న. అంటే అది జరగలేదు. అంటే వారు అన్న
సంభాషణ నాకు గుర్తుంది, దానిపైన నేను మాట్లాడినా. ఓకే, అది విత్ ఇన్ ద పార్టీ మేము మాట్లాడినాను. అండ్ విత్ ఇన్ ద పార్టీ మాకు ఉన్నాయి, వారికి ఉన్న ఒపీనియన్ ఉంది. నేను పోయి కలిసాను వెంకటరెడ్డి అన్నని, నేను మా ప్రెసిడెంట్ గారిని కలిసాను, దానిపైన మేము మాట్లాడినాం. దానిపైన వారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, ఇది కాదన్న ఇది పరిస్థితి, పార్టీ కష్టకాలం నుండి అక్కడ, అంటే ఆ పరిస్థితులలో కంపల్సరీ పార్టీ పైన పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల చివరి వరకు ఉండి కాంగ్రెస్ పార్టీ మార్కును చూపించాల్సిన అవసరం ఉండే. ఆ బాధ్యత పార్టీ నా పైన పెట్టింది కాబట్టి నేను గర్వపడుతూ నేను ఎన్నికల్లో పోటీ చేసిన అని చెప్పి నేను వారికి చెప్పిన. ఓకే, వారు నా పైన ఉన్న ప్రేమతోటి ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఆరోపణలు చేసిరన్న. ఎందుకంటే కుటుంబంలో చిన్న వ్యక్తిని పాపము విద్యార్థి నాయకునికి టికెట్ ఇచ్చిరు, పాపం మా వెంకట ఏమైపోతాడు ఉంటుంది కదా, రాజకీయాల పాపం ఇన్ని రోజులకి వెళ్ళి కష్టపడ్డాడు, ఇయ్యకి అవకాశం ఇచ్చినాము పాపం అని. అంటే నా పైన ఒక కన్సర్న్ తోటి మాట్లాడుంటారు అన్న, వ్యక్తిగతంగా ఎవరిపైన ఎవరు దూషించాలని కదా, నా పైన ఒక కన్సర్న్ తోటి వాళ్ళు మాట్లాడుంటారు, దాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇంకోటన్నా మీ హార్డ్ వర్క్కి చూసి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మీకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు అని విన్నాం, ఎవరు చేసిందన్న? అంటే ఇప్పుడు ఎవరైతే విద్యార్థి నాయకులు ఉన్నారో వాళ్ళ బీజేపీలో ఉన్న నాయకులు కానివ్వండి, ఆ కమిటీ ఆఫీస్ బేరర్స్ ఎవరన్నా కూడా అన్న, ఎవరు కూడా రాజకీయాలు అనేటి వ్యక్తిగత కొట్లాటలు ఎవరి మధ్యలో ఉండేవి. నేను తీసుకున్న నినాదం, నేను ఇచ్చిన స్లోగన్స్ ఏవైతున్నాయో రెండు పార్టీలపైన, నేను వ్యక్తులపైన ఎక్కడ దూషించలే. నువ్వు పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ గుర్తుపైన ఈటెల రాజేందర్ గారు మీరు పోటీ చేస్తారు. వయసులో నాకంటే పెద్ద కాబట్టి నేను ఎవరినైనా కూడా గారు అని చెప్పి సంబోధిస్తాను. ఒక చదువుకునే వ్యక్తిగా రాజకీయాల మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి నేను మాట్లాడినప్పుడు బీజేపీ వల్ల జరిగిన నష్టమైంది, టీఆర్ఎస్ వల్ల జరిగిన నష్టమైంది, మేము అధికారంలోకి వస్తే ఏమి చేస్తాం ఓకే అనే మెసేజ్ క్లియర్గా ఇచ్చిన. నా క్యాంపెయినింగ్ కూడా చాలా స్ట్రేట్ ఉండే, పాయింట్ టు పాయింట్ ఉండే. నేను వాళ్ళ లెక్క మమ్మల్ని గెలిపిస్తే ఇల్లు కట్టిస్తాము, 3 ఎకరాలు ఇస్తాము, దళిత బంధు ఇస్తాము, చేయలేని వాగ్దానాలు మేము చేయలే. నన్ను అనేక సార్లు మీరు కూడా నన్ను క్వశ్చన్ చేసిన ఎలక్షన్ టైంలో, మీ మేనిఫెస్టో ఏందన్నా, మీరు ఏమి ఇస్తారు ప్రజలకు గెలుస్తుంటే మీకు చాలా క్లియర్గా ఏమని చెప్పినా, అన్నా మేము ఇయ్యనీకి కేంద్రంలో అధికారంలో లేము, రాష్ట్రంలో అధికారం లేను, కానీ వాళ్ళ ప్రతి సమస్య పైన వాళ్ళ కుటుంబ సభ్యులు లేక వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసి ఆ సమస్య పరిష్కారానికి నీకోసం నేను నన్ను ఒక ధైర్యాన్ని ఇస్తా అని చెప్పిన. సో దాన్ని అన్ని కూడా వాళ్ళందరూ కూడా దాన్ని స్వాగతించారు. నేను చెప్పిన మాటలు నిజమనిపించినాయి. వారు వేరే పార్టీల్లో ఉన్నా కానీ బల్మూరి వెంకట్ పైన వారి ఆరోపణలు కూడా చెయ్యాలంటే చాలా మటుకు వెనకకి పోయింది అన్న. ఎవరు కూడా నన్ను ఏం అనలే, వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఎవరు అనలేదంటే మీరు అక్కడనే అర్థం చేసుకోవాలన్న, బల్మూరి వెంకట్ అనేటోడు మంచోడా కాదా అని చెప్పని. పక్క పార్టీ వాళ్ళు అందరు చెప్పినాక ఇంకా మీకు దానికి ఇంకా క్లారిటీ ఏం కావాలన్నా, దానికంటే చాలా మంది క్లారిటీ కావాలని చెప్పేసి అడిగినా. కాదన్నా, అంటే వెంకట్ పై నిజంగా తప్పు జరిగితే ఎవరైనా ఆరోపణలు చేయాలి కదా, చేసిండ్రా ఎవరన్నా? చేస్తే చెప్పండి. ఓకే అన్న, గెల్లు శ్రీనివాస్ గారితో మీ ఫ్రెండ్షిప్ అలాగనే ఉందా, లేకపోతే మొన్న పార్టీ ఆయన ఒక విద్యార్థి నాయకుడు, నేను విద్యార్థి నాయకుడిని. ఏవైతే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గత 7 సంవత్సరాలకి అధికారంలో ఉంది, నేను 7 సంవత్సరాలకి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏమైనా కొన్ని సంబంధించి కోవిడ్ టైంలో, దానికంటే ముందు ఎగ్జామ్స్ టైంలో అయితే ప్రభుత్వం కొన్ని వ్యతిరేకంగా అంటే తీసుకున్న డెసిషన్స్ ఉన్నాయో, వీసీలను అపాయింట్ చేయడం కానీ, ప్రతిసారి నేను ఆయన కూడా ఒకటే చెప్తా, బాబు నువ్వు ఒక విద్యార్థి నాయకునివి, ముఖ్యమంత్రి గారికి వెళ్ళి దీనిపైన ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది రాజకీయాల గురించి కాదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి. అండ్ ఒకటన్నా, విద్యార్థుల భవిష్యత్తు కోసము అంటే ఈ డెసిషన్ తీసుకుంటే పలానా వ్యక్తిని కలిస్తే విద్యార్థుల కెరియర్ సంబంధించి బాగా అవుతుంది అని అంటే నేను ఎవరినైనా కూడా పోయి కలవనికి వెనకకి పోనన్నా. అంటే రాజకీయాలు పక్కకన్నా ఫస్ట్, ఎందుకంటే విద్య అనేది సరైన రీతిలో ఉంటే మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి, అంటే నిజంగా మనం సాధించుకున్న రాష్ట్రం మీద అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఏవైతే నా రిలేషన్, ఆయన ఒక విద్యార్థి నాయకుడు, నేను ఒక విద్యార్థి నాయకుడు, ముందు కలిస్తే ఈ రోజు కూడా నేను అదే రకంగా మాట్లాడతాను. నాకంటే వయసులో పెద్ద కూడా చిన్న బాగున్నాం అని చెప్పి మాట్లాడతాను. అది తప్పు అని చెప్పి నేను భావిస్తలేనన్న. అండ్ సీతక్క గారు బాగా కష్టపడ్డారు అన్న మీ విషయంలో. సీతక్క నేను సొంత అక్క లెక్క భావిస్తా అన్న. సరే, నేను అక్కని నా సొంత తోడబుట్టిన అక్క లెక్క నేను భావిస్తా. అండ్ అక్క కూడా నేను తోడబుట్టిన తమ్ముని లెక్క భావిస్తారు కూడా. తమ్ముడు ఎన్నికల్లో నిలబడితే నేను నామినేషన్ ఏదైతే వేయాల్సిన డబ్బు కూడా అక్కనే నన్ను దీవించి, బిడ్డ ఇగో తమ్ముడా ఇదిగో అని చెప్పి తనే నాకు ఇచ్చి పంపింది. అండ్ నాకు 100% నాకు అలా అంటే అది నాకు ఆనందంగానే ఉంది. నేను ఎక్కడ పోయినా నాతోటే ఉండే తను. ఓకే, ఒక ఎమ్మెల్యే లెక్క కాకుండా, ఒక శాసనసభ్యుల లెక్క కాకుండా, ఒక తోడబుట్టిన అక్క లెక్క ఎన్నికల్లో తను నాకు సపోర్ట్ చేశాను.